ఏంటమ్మా నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? నా పేరు రాజమ్మ సార్. కాడికి పోయినపల్లికి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఎప్పుడు సార్ ఇది మీ ప్రభుత్వంలోనే ఇచ్చినారు. ఒకప్పుడు సాయం చేసి నిన్నే నమ్ముకొని ఉన్నాము. అంటే మా ఊరికి బోయినపల్లికి వచ్చినట్టు మాకు సంతోషమే సార్. 25 మంది నీకు పింఛన్ ఇస్తున్నారమ్మా? మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? నాకు 2 కొడుకులు, ఒక పాప సార్. ఏం చేస్తారమ్మా? నువ్వేంటమ్మా? మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? పెళ్ళి అయిపోయింది సార్. నాకు ఒక స్థలం ఇస్తే ఇదే నమ్ముకుంటా. నా భర్త చనిపోయి 15 ఏళ్ళు అయింది. ఇద్దరు నువ్వు మీ భర్త ఇద్దరు పని చేస్తారా? భర్త చనిపోయినాడు సార్. చనిపోయాడమ్మా. నీకు పింఛన్ వస్తానమ్మా? పింఛన్ వస్తాను సార్. ఏదో ఒక ఇల్లు కట్టించే ఈ దోబికాన్ని 4 ఇల్లు పెట్టుకుంటా సార్. నాకు 2 కొడుకులు ఉన్నారు, భర్త లేడు. వేరన్నీ పిల్లలు సార్. మాకు సిలిండర్లు వస్తున్నాయి, అమ్మసందనం వచ్చింది. ఇదే నమ్ముకున్నాం సార్. షెడ్డు దోబికాను సార్. ఇక్కడేనమ్మా మొత్తం? ఇక్కడే సార్. ఇదంతా చెట్లు వచ్చినాయి సార్. ఇక్కడే ఆరేసుకుంటాము. ఎంత చెట్లు, శాములు, మిఠా సార్. ఇదంతా చేసి ఒక షెడ్ సార్ మాకు. అదే దేనికి సార్ మాకు. ఇది సార్ ఓకే అమ్మా. మన ప్రభుత్వంలో చేస్తారు, మర్చిపోవద్దు సార్ మాకు. ఏమ్మా నమస్కారం అందరికి. ఏంటమ్మా నీ పేరేంటయా? అంటే నీ పేరా? నీ పేరమ్మా? లక్ష్మీదేవి. నీ పేరయ్యా? జయరాం. నీ పేరమ్మా? నీ పేరయ్యా? ఎంతమంది? ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయా? 6 మంది ఒకసారి పని చేసుకోవచ్చు అట్లా రొటేషన్లో. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి? 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వస్తారు. మిగిలినప్పుడు ఐరన్ చేసుకోవడం, ఆ పనులు చేసుకుంటారు. ఏమ్మా? ఇప్పుడు ఈ పోల్స్ అన్ని కొద్దిగానే కట్టారు. ఇక్కడంతా చెట్ల పైన ఆరేసారు. ఇక్కడ ఎంత భూమి ఉంది? ఇక్కడ మొత్తం కాదు. ఇది ఎప్పుడు ఇచ్చాను? నేను ఎప్పుడో నేనే ఇచ్చింది. అప్పుడే నేను దోబీ ఘాట్లు కట్టింది. అప్పుడే ఆ పైపులు కూడా పెట్టి నీళ్ళు ఇచ్చి అన్నీ చేసాం. ఆ తర్వాత ఈ స్థలం కూడా వేరే వాళ్ళు ఆపుకున్నారా? ఏది ఆ పక్క ఇల్లు కట్టేశారా? ఇది ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ ఆ చెట్టు దాకా ఉంది. ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? 25 ఇండ్లు పని చేస్తున్నారు. రోజుకు ఒక 6 మంది వస్తారా? ఇంకా ఎక్కువ వస్తారా? ఇక్కడ దీనికే కడతారా? దీనికే కడతారు. కాంపౌండ్ ఒకటి, ఇంకా షెడ్ ఒకటి కావాలా? ఏది ఐరన్ చేసుకోవడానికి? వాన వచ్చినప్పుడు తడిచిపోవడం. మళ్ళా ఎట్లా మీరందరూ మోసుకొని వస్తారా బట్టలు? మోసుకొని వస్తారు. బండ్లు ఏ బండ్లు ఉన్నాయి? ఏ టైప్ బండ్లు? అలాంటి బండ్లలో తోసుకొని వస్తారు. అంటే దీన్ని ఎట్లా ఒకప్పుడు చేసాం మనం, దీన్ని ఇంకా కొంచెం ఆధునీకరణ చేసి మీ కష్టాలు తగ్గించి మీ ఆదాయం పెంచాలి కదా. అదే అందుకని ఒకటి కాంపౌండ్ వాల్ ఒకటి కట్టాలా? లేదా చెప్పినారు అంతే. 25 నుంచి వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి చేసి ఇదే పద్ధతి
ఓకే మీ బతికి తిరిగి సార్ మాకు. అక్కడ వాళ్ళంతా బట్టలు చూసి వస్తాను ఉండండి మీరు రండి సార్. అవి కూడా చూసి వస్తాను మీరు ఉండండి పర్లేదా ఏంటమ్మా మీరు అవన్నీ అక్కడ ఉతికి మీకు ఇస్తే మీరు ఆరేస్తారా ఎత్తిపోయి అక్కడ వేసేవారు కంపల మీద వేస్తే అవి చినిగిపోతే మీ మీద పడతారు కదా వాళ్ళు ఊర్లో వాళ్ళు ఆ? సార్ ఈ గాలి ఎక్కువ కాదు సార్. సార్ ఇప్పుడు అందరికి రావు కదా ఆరేసుకోండి, చోట్లేదు సార్. అందరికి ఆడ తల ఉంటే ఆడ ఆరేసుకుంటా ఉంటాము అందరికి మూట పడతాయి కనీసం 4 మూటలు 5 మూటలు అట్లా తెచ్చుకుంటారు సంతను బట్టి సంతను బట్టి సార్. ఉమ్. అంతా ఆరేసుకొని చోట్లేదు. కట్టిస్తే ఒక సెట్ వేసి షెడ్ వేసి ఇచ్చేసారు ఇదంతా. మీకుండానే మేము మేము మర్చిపోలేదు సార్ భోజనం ప్రభుత్వంలోనే మన కట్టాము అప్పుడు దోబీలందరికీ మీకు అందరికి కూడా రజకులకి మీ మాట అనుకునే సార్. మంచి దోబీ ఘాట్ ఉండాలి అదే మరి మీరు సులభంగా ఉండాలి అప్పట్లో కూడా అంతా ఊర్లో పోతే ఎవరు రానియకుండా బావుల దగ్గర రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అవన్నీ చూసిన తర్వాత మీకోసం నేను అప్పుడు కట్టాను ఇవన్నీ అంటారు సార్ 25 ఏళ్ల క్రితం. కట్ చేసాం 25 ఏళ్ళు అయిపోయింది 25 ఏళ్ళు సార్. సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా కట్టాం చేస్తాను మేమేం చేయాలో చేస్తాను మా రండి అదృష్టమే సార్. రండి చెప్తా అదే మన ప్రభుత్వంలో చేస్తాడు సార్ అని నమ్ముకొని ఉన్నాము. ఇంకేంటా మీరంతా నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయా వాడికి క్లియర్ అయిపోతుంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది ఎవరెవరికి ఇస్తున్నారమ్మా ఇక్కడ నీకు నీకు మీ ఇద్దరికి ఇస్తున్నారు ఇవ్వండి వాళ్ళిద్దరికి ఇవ్వండి ఇక్కడ నిలబడ్డాం సార్ ఈ పక్కన మనం ఇలా పైకి వచ్చాం ఇక్కడ మనం నిలబడ్డాం సార్ వీళ్ళు అడిగేది ఈ 1.3 acres మనకు అడుగుతుంది వాళ్ళు అడిగేది కదా కట్టాం ఎప్పుడో కట్టాం ఎస్ సార్ మీరు రాకమునుపు కట్టాం 25 ఏళ్ళ ముందు కట్టాం 1990 ఇచ్చాం సార్ అప్పుడు 80 కాదు 95 97 ఆ ప్రాంతంలో ఇచ్చాం 97 98 ఆ ప్రాంతంలో ఇచ్చింది బ్రహ్మయ్య అప్పుడు మీ ఎమ్మెల్యే సో ఈ 1.3 acres వీళ్ళకి మనం చేసి ప్రహారీ గోడ కట్టి ఇచ్చేస్తాం సార్ ఒక మోడర్నైజేషన్లో ఒక ఆదర్శంగా ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి ఒక పని చేయండి ఇప్పుడు 1.3 acres మొత్తం ఇచ్చేసి ఇది లెవెలింగ్ కూడా చేసి ఎస్ సార్ ఈ కంప చెట్లు తీసేసి ఎస్ ప్లాంటేషన్ కూడా కొంచెం వేరే చెట్లు పెట్టి ఎస్ కూర్చోవడానికి కానీ కొంచెం నీట్గా ఉన్నట్టుగా అదే సమయంలో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి వీళ్ళతో కూడా మాట్లాడి ఎస్ నేను కూడా డిపార్ట్మెంట్ పంపిస్తాను అది కూడా మీరు చెక్ చేసుకోండి అవి కట్టేదంతా ఎండబెట్టడానికి కొన్ని ఓపెన్ ఏరియాలో బాగా తాళ్ళు అవన్నీ కట్టి నీట్గా ఎస్ ఎలాంటివి ఎలా అవి చేసి ముళ్ళ తంతి నాటితే అంత ఆరేసుకుంటాం ముళ్ళ కంపెనీ వేస్తే మళ్ళీ బట్టలు లాగినప్పుడు కొంచెం పోతే మీ మీద పడతారు తినిగిపోతాయి అట్ట కాకుండా ఒక ఆధునికంగా ఎటు చేయాలని చేపిస్తాను అది చేపించి ఇక్కడ ఒక షెడ్ కట్టి దీని అన్నింటిపైన సోలార్ ఎనర్జీ కూడా పెట్టేసి ఎస్ ఈ పంపుకి వీటికన్నిటికీ ఎస్ అవసరమైతే మనమే కమ్యూనిటీ అసెట్ కింద తీసుకుంటాం మనమే చేస్తాం కరెంట్ ఉచితంగా ఇస్తాం ఇచ్చి ఇక్కడ మీరు ఎలక్ట్రికల్గా చేసుకుంటే ఏంటి మీకు ఈజీ కదా ఇప్పుడు దీనికంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందండి సార్. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందనే సార్. కరెంట్ బిల్ తగ్గితే అది బెటర్ మీకు ఈ కోల్ కంటే ఇప్పుడు ఎక్కడి నుంచో బొగ్గు తీస్తున్నారు ఆ బొగ్గు రావడం అది కూడా డబ్బులు అవుతా ఉంది అట్ట కాకుండా కరెంట్ ఛార్జీలు కానీ తగ్గితే మీకు ఇది బెటర్ కదా మీరు అక్కడి నుంచి మోసుకురావాలంటే ఎట్ట మోసుకొస్తున్నారు పళ్ళలో తెచ్చుకుంటారు ఇప్పుడు ఈ బండ్లు కూడా ఎంతమందికి ఉన్నాయి ఇవి అందరికి తీసి బండ్లు బెటర్ మీకు ఇందులో కూడా ఏమన్నా ఈ బండ్లో మోడర్న్ ఇది ఉంటే స్టాండర్డ్ ఎలక్ట్రికల్ ఆ బండ్లో నేరుగా వచ్చేసి బట్టలని తీసుకొని వచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది దాంట్లోనే A to Z యూ ప్లాన్ ఇట్ నేను కూడా చెప్తాను ఇమీడియట్గా చేయమంట ధైర్యంగా ఉండండి చేపిస్తాను వద్దు రాసుకోండి సమస్యలు చెప్పారు కొన్ని ఎస్ సార్ అవి రాసుకోండి ఈ నా బిడ్డకు బాగలేదు అది ఇవ్వండి బాగాలేదు సార్ చేయి దెబ్బ తాకింది ఇవ్వండి అది ఇవ్వండి నేను చెప్తాను అది ఇచ్చేసాను సీఎం రిలీఫ్ నాకు భర్త లేడు నీ కాడికి చూపించిన ఇప్పుడు ఓకే అసలు లేదు సార్ ఓకే నేను మాట్లాడతాను రా
మీరు ఎక్కడుంటే అక్కడ నెల నెల ఎప్పుడైనా ఇచ్చేస్తారు, ఇక్కడికి వచ్చి ఇస్తారా? ఇంటికే వచ్చి ఇస్తారు సార్. ఇంటి దగ్గర ఎక్కడుంటే ఇక్కడ కూడా ఇస్తారా? ఇస్తారు సార్. ఓకే, అటు చూడండి. అన్నీ చేపిస్తాను మీకు, ఒక మోడర్న్గా ఒక ఆధునీకరణ చేసి మీకు అన్నీ చేపిస్తాను. మీకు అందరికీ దోబీ ఘాట్ అన్నీ కట్టి రజకులకు బాగు చేయడానికి ఏమేం చేయాలి అన్నీ చేస్తా. మళ్ళీ మీకు కష్టాలు తీర్చడానికి ఏమేం కావాలని చేద్దాం 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 చేస్తానయ్యా. ఏంటమ్మా భార్యాభర్త ఇద్దరా ఇక్కడ ఐరన్ చేసుకుంటారా? ఇంటి దగ్గర. ఇప్పుడు ఎట్లా మీకు ఇది ఉతికిన తర్వాత ఎంత ఇస్తారు మీకు ఒక పేరుకి? స్టూడెంట్స్ ఉన్నారు సార్, బ్రహ్మచారి కాలేజీ కదా, వాష్ ప్లస్ ఐరన్కి 15 రూపాయలు జతకి ఇస్తారు సార్. జతకు 10 రూపాయలు ఇస్తారు. మొత్తం ఎన్ని చేస్తున్నారు మీరు ఆ స్కూల్ ఇవి? అంతే ఏం లేదు సార్, బంకు పెట్టుకున్నాను సార్, అక్కడికి తెచ్చేస్తారు వాళ్ళు. చిన్న షాప్ లాగా పెట్టుకున్నాను సార్, రోడ్డు మీద బొంకు చిన్నది వెహికల్ది, వాటికి వాళ్ళు తీసుకొస్తారు. కొన్ని నేను కొన్ని రూమ్కి తెచ్చుకున్నాను సార్. నెలకి ఎన్ని బట్టలు తెచ్చుకోగలుగుతారు? నెలకంటే కదా సార్, రోజుకి ఒక 40 జతలు అలా ఐరన్ చేయగలుగుతాను. 40 వస్తాయి. 40 చేస్తావు. 40 జతలు. ఎంత ఆదాయం వస్తుంది 40 చేస్తే? 600 అవుతుంది సార్. 600 రోజుకి 30 రోజులు. అలాగే నాకు బొగ్గులు ప్యాకెట్ 500 రూపాయలు సార్, 35 కిలోలు వస్తుంది. 500 బొగ్గులు 500 దాన్ని సరిపోతుంది. మండపల్లని 20 కిలోమీటర్లు వస్తుంది. దాంట్లో ఒక 30% వరకు చిన్న చిన్నవి ఉంటాయి, అవి వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు లాభం రావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ చేసావు. నువ్వమ్మా? నేనేం చదవలేదు. ఇప్పుడు నువ్వు ఆదాయం రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దీన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి మీ కష్టాలు తీర్చి 10 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు ఈ బాక్స్కి ఎలక్ట్రికల్ బాక్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఎనర్జీ పనిచేయడం? అంటే ఇది అప్పుడు మనకి 2014 అప్పుడు టీడీపీ ఇచ్చాం. ఆదరణ పథకం కింద నాకు వచ్చింది సార్. అది వచ్చి 11 ఇయర్స్ సార్ ఇప్పుడు నాకు వచ్చేసి. దాన్ని అలాగే యూజ్ చేస్తున్నాను. ఇది మా మిస్సెస్ కోసం చిన్నది తెచ్చుకున్నాను సార్, తక్కువ అని చెప్పేసి. ఎలక్ట్రికల్ బాక్స్ వాడితే కొద్దిగా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని. ఇవి గింజి బట్టలు అవి బాగా నలుగుతాయి సార్. ఇవి చిన్నది వేస్తాను సార్, ఇవి గంజి షర్ట్లు ఇది గింజ ఇవన్నీ బాగా బాగా నలుగుతాయి సార్. ఇవన్నీ యూజ్ చేస్తాను. అదే నేను కూడా ఆలోచించేది ఏంటంటే మీ ఎట్లా ఆదాయం పెంచాలి, దీని అంతా రిపేర్ చేసి అన్నీ చేపిస్తాం. కొద్దిగా ఎందుకంటే చాలా యాక్టివ్ చేస్తున్నా సార్. అన్నీ ఆక్యుపై చేశారు, అన్నీ చేసి శుభ్రంగా మొత్తం చేపిస్తాం. ఒక రేకులు వర్షం పడినప్పుడు బట్టలు తడిచిపోతాయి సార్. షెడ్ కూడా వేపిస్తాను. షెడ్ వేయించి ఇవన్నీ కూడా ఆధునీకరణ చేసి ఏం చేయాలి అన్నీ చేస్తాను. నేను ప్లాన్ చెప్పించి నేను చేపిస్తాను. ఓకే. అలాగే నేను డిగ్రీ కూడా చదువుతున్నాను. రాజంపేట అవుట్సోర్సింగ్ జాబ్లు ఉంటే అవకాశం. ఎక్కడ? రాజంపేట సార్, ఇక్కడ దగ్గర రాజంపేట. నువ్వు అది కూడా ఇవ్వండి, మాట్లాడు. కలెక్టర్ గారు అతనికి అవుట్ సోర్సింగ్ డిగ్రీ చేశాడు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పండి. ఓకే ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా.